బిట్టుగాడి దగ్గరికి పోగానే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అన్నం పెట్టొద్దని చెప్పారండి. ఇక్కడ అన్ని డాగ్స్ చాలా వచ్చి ఇబ్బంది అవుతుంది ఇక్కడ, అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు. సరే అని నేను పెట్టకుండా వచ్చేసిన అక్కడ అన్నం. వెంటనే వచ్చేస్తే బిట్టుగాడు నా వెనకాల అర్థం చేసుకొని నా వెనకాల వచ్చింది షెల్టర్కి. అదిగో చూడండి, అక్కడ అన్నం పెట్టకుండా వచ్చిందని 10 మంది డాగ్స్తో పాటు వీడు కూడా వెనకాల కూడా వచ్చేసిండు. వద్దు అన్న కాడ నేను పెట్టనండి అన్నం, ఎందుకంటే బలవంతంగా అక్కడ పెట్టడం వల్ల ఇవి అక్కడే ఉంటే అలాంటి మనుషుల వల్ల వీటికి ఇబ్బంది కలుగుతుంది. రోడ్డు పాయింటే మనం పెట్టేది, కానీ ఆ రోడ్లలో కూడా ఇండ్లు సరిపోవు, బిల్డింగ్లు సరిపోవు, ఫ్లాట్లు సరిపోవు, గెస్ట్ హౌస్లు సరిపోవు మనుషులకి. అంటే రోడ్ల మీద అవి తినే ప్లేస్ కూడా వాళ్ళకే కావాలి కదా కొంతమంది మనుషులకి. సరే తీసుకొనియండి, అది కూడా ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి అదే తిరిగి వస్తుందమ్మా అని చెప్పి వచ్చేసా. ఇది కాకపోతే ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడికి వచ్చిందాగో ఆ ప్లేస్ అంతా సెట్ చేశాను నేను షెల్టర్ దగ్గర. యువతల వైపు జేసీబీ కింద వద్దనని అవతల వైపు ఇంకో లారీ ఉంది, దాని కిందకి వాటర్ అవన్నీ మార్చిన. బిట్టు ఉండట్లేదు, ఉంటే ఆ షెల్టర్లో ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ అక్కడ తిన్నది అక్కడ నుంచి పాక్కుంటూ లారీ కిందకి వచ్చేసింది తనే. నేను పెట్టి లోపల వాటికి అన్నం పెడుతున్నా, తను ఒక్కతే పాక్కుంటూ వచ్చేసింది. అక్కడికి ఇక్కడికి ఎంతో దూరం ఉండదులేండి, పక్కనే ఉంటుంది, కానీ ఉండట్లేదు అక్కడ. మరి దాని ప్రాబ్లం ఏందో కానీ ఇక వాటర్ అంతా ఇక్కడికి మార్చినా, ఈ లారీ కిందకి షిఫ్ట్ చేసిన. అవతల వైపు వద్దన్నారు కానీ యువతల వైపు పెడుతున్నా. నేను పెట్టడం ఆపనండి, ప్లేసు టైమింగ్ మారుస్తా, కానీ అబ్జెక్షన్ చేసిన కాడ పెట్టడం ఆపను. నేను వాళ్ళకు వద్దన్న కాడ నేను పెట్టుకుంటూ ఇంతకుముందు వెళ్ళిన కాడ చాలా డాగ్స్ చచ్చిపోయినాయి. వాళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ అబ్జెక్షన్ చేసిన కాడ పక్కకు వచ్చా.